హలో ఆల్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ శిరీష. యాక్చువల్గా ఇప్పుడు లేచా అనమాట, అందుకే వాయిస్ ఎట్లా ఉందన్నమాట. జీపీఓకి సంబంధించి టైం టేబుల్ అనేది చెప్దాం అనుకుంటున్నా. టైం టేబుల్ లేకుండా ఎంత చదివినా వేస్ట్ అనమాట. ప్రణాళిక అనేది కంపల్సరీగా ఉండాలి. టైం టేబుల్ ఫాలో అవ్వాలి. డైలీ ఒక షెడ్యూల్ అనేది ఉండాలన్నమాట. దానికి సంబంధించి ఎట్లా టైం టేబుల్ వేసుకోవాలి, ఎట్లా చదవాలనేది నేను ఈ వీడియోలో చెప్పబోతా ఉన్నాను అనమాట. ఇప్పుడు నేను కూడా స్టార్ట్ చేయాలి. ఇంట్లో వర్క్ ఉంటే చేసేసుకొని నేను కూడా స్టార్ట్ చేస్తాను. నేను కూడా ఛాలెంజింగ్గా తీసుకున్నాను అనమాట. కంపల్సరీగా ఈసారి ఏదో ఒకటి అంటే నాకు టార్గెట్ వచ్చి గ్రూప్ 2. బట్ ఏంటంటే గ్రౌండ్ లెవెల్ నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. సేమ్ సిలబస్ కాబట్టి ఇంకా నాకు ప్రాబ్లం ఏమి ఉండదు. మ్యాక్సిమం అందరికీ అంతే ఉంటుంది. అంటే గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా ఇది హెల్ప్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నా. మనకి టైం ఎక్కడ వేస్ట్ కాదు. కాకపోతే దీనికి ఏంటంటే అంత డెప్త్గా అడగకపోవచ్చు. కాకపోతే అన్నీ చదవడానికి అయితే అన్నీ చదవాలి. ఇందులో ఈరోజు కూడా మళ్ళీ ఇంకొక వీడియో కూడా నెక్స్ట్ నేను రిలీజ్ చేస్తాను ఆఫ్టర్నూన్ ఈవినింగ్ కల్లా. అంటే ఎక్కువ వెయిటేజ్ ఏముంది వాటి నుంచి నేను ఫస్ట్ ఈరోజు రేపు వీడియోస్ అయితే చేస్తాను. ఎక్కువ వెయిటేజ్ వచ్చి మనకి జనరల్ స్టడీస్ వచ్చేసి ఇండియన్ పాలిటీ 12 మార్క్స్, తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్ 11 మార్క్స్ ఉన్నాయి ఎక్కువ వెయిటేజ్. తర్వాత వచ్చేసి తెలంగాణ స్కీమ్స్ ఉంటాయి కదా, అవి ఉన్నాయి. తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ, జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ మిగిలినవన్నీ 5 మార్క్స్. తర్వాత 4 మార్క్స్ అట్లున్నాయి. కరెంట్ అఫైర్స్ కూడా 10 మార్క్స్ ఉన్నాయి. కరెంట్ అఫైర్స్ కూడా నేను ఒక వీడియో అనేది చేస్తా. అంటే ఇంపార్టెంట్ ఇప్పటి వరకు, ఇది మే కదా, ఏప్రిల్ వరకు జాన్ టు జనవరి ఆర్ లేకపోతే ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు, లేకపోతే జాన్ నుంచి చేస్తా కంపల్సరీగా. ఓకేనా? ఇప్పుడైతే టైం టేబుల్ అనేది చూద్దాం. నేను ఈరోజు మ్యాక్సిమం తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్ ఉంటుంది కదా, దానికి సంబంధించి ఈవినింగ్ లోపల ఒక వీడియో అనేది నేను పోస్ట్ చేస్తా. ఎందుకంటే ఎక్కువ వెయిటేజ్ దేనికి ఉంది, అవి క్లియర్ చేసుకుంటే మనకి నోటిఫికేషన్ వస్తుంది. ఈ మ్యాక్సిమం తొందరలోనే వస్తుంది. ఆల్రెడీ దానికి మొత్తం సిద్ధం చేశారంట. ఆ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయింది. ఇంకా రిలీజ్ చేయడమే. వన్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకి చదువుకోవడానికి టైం అనేది ఉండదు. ఈ లోపలనే ప్లాన్ చేసుకొని దాన్ని ఒక ప్రణాళిక ప్రకారం మనం చదువుకున్నట్టయితే డెఫినెట్గా మనం సక్సెస్ అంటే సాధించవచ్చు అనమాట. సో ఈ టైం టేబుల్ మీకు యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నా. ఓకేనా? టైం టేబుల్ అయితే చూద్దాం. ఇక్కడ నేను ఇది 3 మంత్స్కి అయితే వేశాను. జీపీఓకి సంబంధించిన టైం టేబుల్ అని చెప్పా కదా, మనకి ఇంకా 3 మంత్స్లో ఎగ్జామ్ ఉందనుకొని నేనైతే టైం టేబుల్ వేశాను. ఆ తర్వాత నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకి ఎంత టైం ఇస్తారనేది తెలియదు కాబట్టి నేను దీనికి సంబంధించి అంత డెప్త్గా చదవం కాబట్టి, పాయింట్ టు పాయింట్, పిన్ టు పిన్ చదవం కాబట్టి 3 మంత్స్కి సంబంధించి మాత్రమే నేను టైం టేబుల్ అనేది వేసాను అనమాట. ఇక్కడ నేను క్లాక్ వేశాను. మీకు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే 4 ఎర్లీ మార్నింగ్ 4 o'clockకే మనం లేవాలన్నమాట. ఎందుకు నేను 4 o'clock అని వేసాను అనమాట. 4 o'clockకి ఈ టైంలో మీ బ్రెయిన్ అనేది 100కి 100% షార్ప్గా ఉంటుందన్నమాట. అంటే అంత ఫాస్ట్గా పనిచేస్తుంది అనమాట. మీరు చదివింది చాలా ఫాస్ట్గా బ్రెయిన్లోకి వెళ్తుంది అనమాట. అంత ఫాస్ట్గా మీరు గ్రాప్ చేసుకోగలుగుతారు. గ్రాస్పింగ్ అనేది బాగుంటుందన్నమాట. కంపల్సరీగా నేను లేవలేను అనుకుంటే మీరు స్టార్టింగ్ ఎట్లా ట్రై చేస్తారంటే ఫస్ట్ 5:30కి లేవడానికి ట్రై చేయండి. తర్వాత 5కి, తర్వాత 4:30, తర్వాత 4కి. మస్ట్ అండ్ షుడ్ అండి 4కి లేవడానికి అయితే ట్రై చేయండి. 4కి కంపల్సరీగా లేస్తేనే ఆ డే అంతా లేజినెస్ లేకుండా చాలా యాక్టివ్గా ఉంటుందన్నమాట. చాలా హెల్త్కి కూడా చాలా మంచిది. చిన్న హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా కానీ క్యూర్ అవుతాయి అన్నమాట. మ్యాక్సిమం 4కి లేవడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా? తర్వాత మనం టైం టేబుల్ దగ్గర చూసుకున్నట్లయితే 4కి లేవాలని చెప్పా కదా, 4కి ఎగ్జాక్ట్గా 4 AM వేకప్ అవ్వాలన్నమాట. 4కి లేవాలంటే మనం ఈ షెడ్యూల్ అసలు ఎన్నింటికి పడుకోవాలనేది కూడా చూద్దాం. ఓకేనా? తర్వాత 4 AM మనం లేచిన తర్వాత 4 to 4:30 ఇక్కడ ఫ్రెష్ అప్ అవ్వడానికి, తర్వాత యోగా అని మెన్షన్ చేసా. కంపల్సరీ అంటే చిన్న విభత్సమైన ఎక్సర్సైజులు కానీ, యోగాలు కానీ ఇక్కడ ఏం మనం చేయనవసరం లేదు. బట్ ఏంటంటే మనం 4 o'clock లేచినప్పుడు ఫ్రెష్గానే ఉంటుంది. ఓకే, మళ్ళీ వెంటనే బుక్స్ తీసి చదివితే
మళ్ళీ నిద్ర వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. మబ్బుగా ఉంటుంది. మళ్ళీ మత్తొచ్చేసినట్లుండి నిద్ర వస్తా ఉంటదనమాట. అట్లా లేకుండా ఉండాలి, డ్రౌజినెస్ ఉండకూడదని అనుకుంటే మీరు ఫ్రెష్ అవ్వండి. మంచి హ్యాపీగా ఫ్రెష్ అవ్వండి. ఫ్రెష్ అయితేనే మీకు చాలా రిఫ్రెషింగ్‌గా ఉంటుందనమాట. ఫ్రెష్ అయిన తర్వాత బ్రీతింగ్ ఎక్సర్సైజ్. యోగా అంటే ఏం లేదు. పెద్ద ఎక్సర్సైజ్ ఏముండదు. నేను ఎట్లాంటి ఎక్సర్సైజ్ మిమ్మల్ని చేయమని చెప్పను. ఓన్లీ కళ్ళు మూసుకొని చిన్న ధ్యానంలా చేస్తారు కదా! అది 5-10 మినిట్స్ మీరు కూర్చునే దాన్ని బట్టి, అంటే మీరు ఎంతసేపు కాన్సంట్రేషన్‌గా ఎట్లాంటి ఆలోచన లేకుండా కూర్చోగలిగితే అది మీ కెపాసిటీ అనమాట. ఆలోచన లేకుండా అది మీకు చాలా స్ట్రెంగ్త్‌నిస్తదనమాట. అది చాలా బెస్ట్ అనమాట. మీరు చదువుకునేటప్పుడు కూడా ఎట్లాంటి ఆలోచనలు లేకుండా ఉండాలంటే ఇది మీకు బాగా ఉపయోగపడుతుంది. ఇందులోనే మీరు బ్రీతింగ్ ఎక్సర్సైజ్. యోగా అంటేనే మ్యాక్సిమం ధ్యానం ఎక్కువ చేస్తారు చాలామంది. దాన్ని చేయడానికి ఇష్టపడతారనమాట. ఒకే చోట కదలకుండా కూర్చొని రిలాక్సింగ్‌గా కళ్ళు మూసుకొని బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ చేస్తూ ఉంటారనమాట. అట్లా చేసేటప్పుడు ఫాస్ట్‌గా అనమాట. అంటే ఫాస్ట్‌గా బ్రీత్ తీసుకొని ఫాస్ట్‌గా బ్రీత్ అవుట్ చేయాలనమాట. అట్లా చేయడం వల్ల ఏంటంటే మీ బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఫాస్ట్‌గా జరుగుతుంది. దానివల్ల బ్రెయిన్ అనేది ఫాస్ట్‌గా, అంటే ఏం చదివినా గానీ ఫాస్ట్‌గా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేస్తదనమాట. ఇది చాలా ఉపయోగపడుతది. ట్రై చేయండి. తర్వాత 4:30 నుంచి 6 AM వరకు రీజనింగ్. ఎర్లీ మార్నింగ్ బ్రెయిన్ అనేది షార్ప్‌గా ఉంటుంది కాబట్టి మీరు మ్యాక్సిమం రీజనింగ్ చేయడానికి ట్రై చేయండి. ఈ టైం అంతా అంటే 1½ అవర్ అనమాట. తర్వాత 6 AM నుంచి 6:15 వరకు ఒక చిన్న బ్రేక్ అయితే తీసుకోండి. ఓకేనా? తర్వాత 6:15 నుంచి అంటే 6:15 AM నుంచి 7:30 వరకు జనరల్ ఇంగ్లీష్. చిన్న గ్రామర్ పార్ట్ ఏదైనా ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. దాని గురించి నేర్చుకొని ఒక టాపిక్ తీసుకొని దాని గురించి కంప్లీట్ బేసిక్స్ అన్నీ తెలుసుకున్న తర్వాత దాన్ని ప్రాక్టీస్ బిట్స్ కూడా చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? ఎర్లీ మార్నింగ్ మీ బ్రెయిన్ అనేది చాలా ఫాస్ట్‌గానే ఉంటుంది కాబట్టి మీకేం ప్రాబ్లమ్ ఉండదు. తర్వాత వచ్చేసి 7:30 AM నుంచి 8 AM వరకు బ్రేక్‌ఫాస్ట్ అనమాట. అంటే ఇంత హాఫ్ అన్ అవర్ బ్రేక్‌ఫాస్ట్ చేస్తామా అంటే కొంచెం రిలాక్స్ అవ్వడానికి అండ్ బ్రేక్‌ఫాస్ట్ తీసుకోవడానికి. 8కే బ్రేక్‌ఫాస్ట్ చేయాలా అననంటే మీరు ఈ టైంని కొంచెం మార్చుకొని 8:30 కానీ, 9కి కానీ కూడా చేయొచ్చు. బట్ ఏందంటే 4:00కి లేస్తారు. అప్పటి నుంచి కంటిన్యూస్‌గా చదువుకుంటా ఉంటారు కాబట్టి కంపల్సరీగా ఆకలేస్తది. లైట్‌గా బ్రేక్‌ఫాస్ట్ తీసుకోండి. హెవీగా మాత్రం ఫుడ్ అయితే తినొద్దు. తింటే మళ్ళీ నిద్రొచ్చేస్తదనమాట. తర్వాత 8 AM నుంచి 9 AM వరకు కరెంట్ అఫైర్స్. అంటే 1 అవర్. 1 అవర్ వరకు మీరు కరెంట్ అఫైర్స్‌కి స్పెండ్ చేయొచ్చనమాట. నేను ప్రీవియస్ వీడియోలో చెప్పా కరెంట్ అఫైర్స్‌కి ఎట్లాంటి సోర్సెస్ అనేది మనం గ్యాదర్ చేసుకోవాలనేది. ప్రీవియస్ వీడియోని కూడా ఫాలో కండి. తర్వాత 9 AM నుంచి 9:15 AM వరకు అండ్ బ్రేక్ అనమాట. కంపల్సరీగా ఎవ్రీ 1 అవర్‌కి మీ కెపాసిటీ అండి. మేము 1 అవర్ కూర్చున్న తర్వాత మనం చదవలేము అని అనుకుంటే 15 మినిట్స్, 10 మినిట్స్ అట్లా బ్రేక్ తీసుకోవచ్చు. 2 అవర్స్ వరకు నాన్ స్టాప్‌గా మేము కూర్చోగలం అనుకుంటే 2 అవర్స్ తర్వాత బ్రేక్ అయితే తీసుకోవాలి. కంపల్సరీగా బ్రేక్ తీసుకోకుండా చదవడం కూడా వేస్టే అనమాట. ఎందుకంటే కొంత స్టేజ్ వరకే మన బ్రెయిన్ అనేది చదివిందంతా బుర్రలోకి వెళ్తా ఉంటది. లేదు బ్రేక్ తీసుకోలేదంటే అదంతా చదివిందంతా వృధానే. అంత స్టోర్ అవ్వదనమాట బ్రెయిన్‌లో. తర్వాత 9:15 AM నుంచి 12:30 PM వరకు పాలిటీ. మధ్యలో నేను చెప్పాను కదా! ఎవ్రీ 1 అవర్ గానీ, 2 అవర్స్ కానీ 10-15 మినిట్స్ అయితే మీరు బ్రేక్ అయితే తీసుకోవచ్చు. తర్వాత మళ్ళీ 12:30 PM నుంచి 1:30 PM వరకు బ్రేక్ తీసుకోండి. ఇది లంచ్ బ్రేక్ అనమాట. లంచ్ చేసిన తర్వాత చిన్న పవర్ నాప్ అయితే తీసుకోవచ్చు. అంటే కంప్లీట్‌గా నిద్రపోమని కాదు. హాఫ్ అన్ అవర్ అయితే హ్యాపీగా 15 మినిట్స్ మీరు లంచ్ చేసేసినా గానీ ఒక 45 మినిట్స్ మీరు హ్యాపీగా ఇక్కడ పడుకోవచ్చనమాట. అంటే 1 అవర్‌కి 16 మినిట్స్ ఉంటాయి కదా! 60. తర్వాత 1:30 PM నుంచి 4 PM వరకు ఏం చదవాలంటే టీఎస్ మూవ్‌మెంట్ అండ్ హిస్టరీ. మీకు నేను ఇందులో పెట్టినవన్నీ కూడా ఆహ్, ఎక్కువ వెయిటేజ్ ఉన్న సబ్జెక్ట్స్ నేను తీసుకోవడం జరిగింది. కరెంట్ అఫైర్స్ గానీ, పాలిటీ గానీ, టీఎస్ మూవ్‌మెంట్ అండ్ హిస్టరీ తీసుకున్నా. ఇందులోనే అన్ని సబ్జెక్ట్స్ నేను ఇంక్లూడ్ చేయలేదు. మీకు ఈ టాపిక్స్ అయిపోయిన తర్వాత ఇదే సేమ్ టైమ్ టేబుల్‌కి రిమైనింగ్ టాపిక్స్ అనేది మీరు యాడ్ చేసుకోవచ్చనమాట. తర్వాత 4 PM నుంచి 4:15 PM వరకు బ్రేక్ అనమాట. తర్వాత 4:15-6 PM వరకు తెలంగాణ స్కీమ్స్ ఉంటాయి కదా! స్కీమ్స్‌ని చూసుకోండి. తర్వాత 6 PM నుంచి 6:30 PM వరకు మళ్ళీ బ్రేక్ అండి. బ్రేక్ అని చెప్పాను కదా! సారీ, దీని తర్వాత చెప్తా మళ్ళీ. ఇక్కడ 6 PM నుంచి 6:30 PM ఫ్రెష్ అవ్వడానికి. తర్వాత ఇక్కడే మీరు చేయాలంటే ఎర్లీ డిన్నర్ చేయొచ్చు. ఎర్లీ డిన్నర్ చేయడం వల్ల మీకు నైట్ అనేది చదివేటప్పుడు నిద్ర రాదనమాట. మరి మధ్యలో ఆకలేస్తే అంటే ఏదైనా ఫ్రూట్ తినొచ్చు. లిక్విడ్స్ టీ తీసుకోవచ్చు, మిల్క్ తీసుకోవచ్చు, లేదంటే మజ్జిగ తీసుకోవచ్చు. ఇట్లా అనమాట. హెవీ ఫుడ్ అయితే తినకూడదండి. మళ్ళీ నిద్ర వచ్చేస్తది. మళ్ళీ మీరు
పోస్ట్‌పోన్ చేసుకోవాల్సి వచ్చిద్ది. ఈరోజు చదవాలనుకున్నది పోస్ట్‌పోన్ చేయడం వల్ల లాస్ అవ్వడమే గానీ మనకైతే లాభం అయితే ఉండదు. మీరు ఈరోజు కంపల్సరీగా ఇది చదవాలి అనుకుంటే కంపల్సరీగా ఈ టైమ్ టేబుల్ యాజ్ యూజువల్‌గా ఫాలో అవ్వమనైతే నేను చెప్పను. మీ రిక్వైర్మెంట్‌ని బట్టి మీరు కూడా టైమ్ టేబుల్ అయితే వేసుకోవచ్చు. మీరు వేసుకునే టైమ్ టేబుల్ పక్కా అయితే ఫాలో అవ్వాల్సి అయితే ఉంటుంది. ఓకేనా? ఇక్కడే మీరు ఈ టైంలోనే 6-6:30 టైంలో ఎర్లీ డిన్నర్ చేయడం వల్ల మీకు తెలియకుండానే మీరు ఇక్కడ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేస్తారనమాట. 6:30 నుంచి మళ్ళీ నెక్స్ట్ మార్నింగ్ 8:00 అట్లా బ్రేక్‌ఫాస్ట్ చేస్తారు కదా! అప్పటి వరకు స్టమక్ అనేది ఎంప్టీగానే ఉంటుంది. మీరు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేయడం వల్ల మీ బ్రెయిన్ అనేది ఇంకా ఫాస్ట్‌గా పనిచేస్తుంది. మీకు గ్రాస్పింగ్ పవర్ కూడా చాలా పెరుగుతుందనమాట. అందుకని నేను 6:30కి అంటే ఇక్కడ 2 బెనిఫిట్స్ ఉన్నాయి. నైట్ టైమ్ చదివేటప్పుడు మీకు నిద్ర రాదు. అట్ ది సేమ్ టైమ్ మీ గ్రాస్పింగ్ పవర్ అనేది పెరుగుతుందనమాట. తెలియకుండానే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేస్తారు కాబట్టి. తర్వాత ఇక్కడ 6:30 పీఎం నుంచి 11 పీఎం వరకు రివిజన్. ఈరోజైతే మీరు ఏమేమైతే చదివారో మార్నింగ్ నుంచి కంపల్సరీగా రివిజన్ చేయాలి. అదే టాపిక్స్ చదివినప్పటికి కూడా ఆ డేలో కంపల్సరీగా మీరు రివిజన్ అనేది చేసుకోవాలన్నమాట. ఈరోజు రివిజన్ చేయలేదంటే మళ్ళీ నెక్స్ట్ డే టైమ్ టేబుల్ అంతా మారిపోతుంది కాబట్టి కంపల్సరీగా ఈరోజే మీరు అది రివిజన్ చేసుకోండి. మధ్యలో ఈ 6:30 to 11 పీఎం మధ్యలో బ్రేక్స్ తీసుకుంటూ అది 1 అవర్‌కి తీసుకుంటారా, 2 అవర్స్‌కి తీసుకుంటారా అది మీ ఇష్టం అనమాట. ఈరోజు ఏమైతే చదివారో అవన్నీ చూసుకున్నట్లయితే రివిజన్ చేయకపోతే వేస్ట్ అండి. మీకు గుర్తుండదు. ఈరోజు ఇదంతా చదివేసి నెక్స్ట్ డే మళ్ళీ వేరే టాపిక్స్ చదవడం వల్ల ఉపయోగం ఉండదు. కంపల్సరీగా రివిజన్ అనేది చేసుకోండి. ఇదండి టైమ్ టేబుల్. ఈ టాపిక్స్ అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ వేరే టాపిక్స్ అవి సేమ్ టైమ్ టేబుల్‌లో మీరు ఇంక్లూడ్ చేసుకోవచ్చనమాట. ఈ అయితే ఇంక్లూడ్ చేసుకోవాల్సింది ఇన్ ద సెన్స్ అంటే రీజనింగ్ మారదు. ఈ ఈ వేకప్ గానీ, ఈ టైమింగ్స్ ఏమీ మారవు. జనరల్ ఇంగ్లీష్ మారదు. అదే టైంకి ఉంటుంది. కరెంట్ అఫైర్స్ కూడా మారదు. ఇక్కడొచ్చేసరికి పాలిటీ, తర్వాత టీఎస్ మూవ్‌మెంట్, తర్వాత తెలంగాణ స్కీమ్స్ ఇవన్నీ అన్నాను కదా! ఇక్కడ వేరే వేరే టాపిక్స్ యాడ్ చేసుకుంటారంటే మిగిలిన రీజనింగ్ గానీ, ఇంగ్లీష్ గానీ రెగ్యులర్‌గా మీరు ఎగ్జామ్ దగ్గర పడేంత వరకు అవి ప్రాక్టీస్ చేస్తూనే ఉంటారనమాట. ఓకేనా? ఇదండి జీపీఓకి సంబంధించిన కంప్లీట్ టైమ్ టేబుల్. నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి. నైట్ 11కి పడుకున్నట్లయితే మీరు 4:00 అట్లా లేవాల్సి ఉంటుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై.